స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. సాయంపేట మండలం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో 5 రోజుల పాటు ప్రజలు అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు ఉదయం భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సాయంపేటలోని అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ కొద్దిసేపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చీపురు చేత పట్టి రోడ్డుపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలని అన్నారు. పచ్చదనం పరిశుభ్రతతో గ్రామాలు విరాజిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ప్రభుత్వము నిన్నటి నుంచి వారం రోజుల పాటు ఈరోజు వర్షాకాలం నీరు రావడం వల్ల విషజ్వరాలు సోకేటువంటి ప్రమాదం ఉంది కనుక ప్రతి ఒక్క ఏ వాడలో అయితే ఉంటున్నారో ఆ వాడలో నివసించేటువంటి ఏదైతే వాడస్తులు గ్రామస్తులు అందరూ కూడా మీ ఇల్లును మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉంచుకొని మీ ఇంటి చుట్టూ నీళ్ళాగకుండా మీ వాడలో నీళ్ళాగకుండా గ్రామాల్లో వీధులలో లొంతలు లేకుండా ఏదైతే దోమలు ఈగలతో మలేరియా విషజ్వరాలు సోకి డెంగ్యూ జ్వరాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక ముందు జాగ్రత్తగా మనం యొక్క ఇంటి చుట్టూ వాడ గ్రామంలో శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్రభుత్వం కూడా వారం రోజుల పాటు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ చీపురు బట్టి ఫోటోలు దిగడమే కాదు, ప్రజాప్రతినిధులు మాజీ వార్డు మెంబర్లు కానీ, మాజీ సర్పంచులు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సోషల్ వర్కర్స్, యువత మీ ఇంటి చుట్టూ ప్రతి గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా శుభ్రంగా ఉంచుకొని మరి విషజ్వరాలు సోకకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.